అందరికీ నమస్కారం. మనం ఏ పండగొచ్చినా, మన ఇంట్లో ఏ అకేషన్ అయినా పూర్ణం బూరెలు చేసుకుంటాం గదా! అవి పర్ఫెక్ట్‌గా ఈ విధంగా రావాలంటే, ఏ విధంగా చేసుకుంటే మంచిగా వస్తాయన్నది ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. కొంచెం లెంత్ ఎక్కువైంది. అయినా కానీ స్కిప్ చేయకుండా చూడండి. మీకు చాలా మంచిగా అర్థమవుతది. మంచిగా చేసుకోగలుస్తారు. కొత్తగా వంటలు నేర్చుకుంటున్న వాళ్ళైనా, ఈ బూరెలు ఎప్పుడు చేసినా సరిగ్గా రావట్లేదు అనుకున్న వాళ్ళైనా ఒకసారి ఈ వీడియో చూడండి. మీకైతే పర్ఫెక్ట్‌గా బూరెలు చేయడం వస్తది. 2 గ్లాసులు తీసుకున్నాను. అది టీ గ్లాస్ కాదు. అలాగని పెద్ద గ్లాస్ కాదు. మీడియం సైజ్ గ్లాస్‌తో 2 గ్లాసులు పప్పు తీసుకొని 2 సార్లు మంచిగా కడిగేసి, ఆ గిన్నె నిండా నీళ్లు వేసి, ఇలా స్టవ్ మీద పెట్టి సిమ్‌లో పెట్టేసాను. మూత పెట్టకూడదు. సిమ్‌లో పెడితే దగ్గరకి అలా మెల్లగా ఉడుకుతది. కుక్కర్‌లో ఏం పెట్టలేదు. అలా పెట్టేసిన తర్వాత వచ్చి బెల్లం అయితే తురిమేసాను. సిమ్‌లో మెల్లగా నెమ్మదిగా మంచిగా ఉడుకుద్ది పప్పు. కుక్కర్‌లో పెడితే ఎక్కువ ఉడకపోవడం గాని, తక్కువ ఉడకడం గాని అవుతుంటది కదా! అలా కాకుండా ఈ విధంగా పెట్టేసేయండి పర్ఫెక్ట్‌గా ఉడుకుతది. ఈలోపు బెల్లం తురిమేసుకొని, ఇలాచీ కూడా అందులోకి వేస్తాం కదా! అవి కూడా దంచి పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. మనం ఈ బెల్లం తురుముకోవడం, తోపు తయారు చేసుకోవడం ఇయన్నీ అయ్యేలోపు మెల్లగా ఆ పప్పు ఉడికిపోతుంది. మనం మూత పెట్టకుండా ఉంటే పొంగిపోకుండా ఉంటదనమాట. బెల్లం అయితే తురిమేసాను. ఈ ఇలాచీ కూడా ఆ తొక్కలు తీసేసి ఓన్లీ ఆ లోపలున్నవి మాత్రం ఈ విధంగా దంచి పెట్టుకోవాలి. నాకైతే పిల్లలు ఇంట్లో ఉంటే మాత్రం నేను బూరెలు చేసేటప్పుడు ఈ 2 పనులు వాళ్ళే చేస్తారు. మా పని ఉన్నా గాని, ఆదిత్య ఉన్నా గాని ఇద్దరూ లేరు. లేని టైంలో చేశాను. ఇంక నేనే చేసుకున్నాను. కొన్ని కొన్ని పనులు పిల్లలకి చెప్తే వాళ్ళకి అర్థమవుతదనమాట. అందులో ఎంత కష్టం ఉంటదనేది. మనకి హెల్ప్ చేసినట్టు కూడా ఉంటది. మా ఆదిత్య అయితే చాలా మంచిగా దంచుతాడు. ఈ ఇలాచీ గాని, బెల్లం తురమడం కానీ హెల్ప్ చేస్తాడు నాకు. దంచేసిన తర్వాత వాసన పోకుండా అలా మూత పెట్టేసాను. ఇంకా టైం పడుతుంది కదా! మనకి పప్పు ఉడికేసరికి. మధ్య మధ్యలో కొంచెం పప్పు ఇలా చూసుకోవాలనమాట. ఆ పైన పొంగొచ్చిందంతా తీసి వేరే ప్లేట్‌లోకి తీసేసుకుంటే నీట్‌గా ఉంటది పప్పు. బెల్లం అయితే 2 గ్లాసుల పప్పుకి 3 గ్లాసులు బెల్లం వేశాను. సేమ్ అదే గ్లాస్‌తో పప్పు తీసుకున్నాను. అదే గ్లాస్‌తో 3 గ్లాసులు బెల్లం వేశాను. స్వీట్ కరెక్ట్‌గా సరిపోతుంది. ఈ విధంగా తీసుకొని ముప్పావు కంటే కొంచెం ఎక్కువ వాటర్ ఒక గ్లాస్ ఇంచుమించు ఒక గ్లాస్ వాటర్ వేసి ఆ బెల్లాన్ని కరిగించుకోవాలి. కరిగించుకొని వడపోసుకోవాలి. అందులో డస్ట్ ఏమైనా ఉంటే ఉండిపోతుంది. ఆ విధంగా కరిగిచ్చేసాను. ఒక పక్క పప్పు ఉడుకుతా ఉంటది. పప్పు ఉడికే టైంలోనే మనం బెల్లం తురుముకోవడం, తోపు కలుపుకోవడం అన్నీ చేసుకోవచ్చు. తోపు అంటే ఇది మనం పైన పూత వేస్తాం కదా! అది. నేను ఫస్టు మైదా వేశాను ఒక గ్లాసు, గోధుమ పిండి ఒక గ్లాస్ వేశాను, రైస్ ఫ్లోర్ ఒక గ్లాస్ వేశాను. మొత్తం 3 గ్లాసులు వేశాను. మనకు ఆ 2 గ్లాసుల పప్పుకి 3 గ్లాసులు సరిపోతుంది తోపు. కరెక్ట్‌గా కొంచెం మిగులుతుందనమాట. బెల్లం అయితే ఒక గ్లాస్ వేసేసాను. ఇంకా స్వీట్ కొంచెం బావుండాలి అనుకునేవాళ్ళు ఇంకో గ్లాసున్నర కూడా వేసుకోవచ్చు ఇందులో. ఉప్పు కొంచెం వేసుకుంటే బావుంటది టేస్ట్ అనేది. ఉప్పు కొంచెం వేశాను. 2 గ్లాసులు వాటర్ వేశాను. కలిపేసి ఇది చేత్తో కలిపే కంటే ఆ బెల్లం అది మంచిగా కరగాలంటే నేనైతే మిక్సీలో వేసేస్తాను. మిక్సీలో వేసేటప్పుడు కూడా మీరు చూసుకోండి కొంచెం టైట్‌గా తిరుగుతుంటది. కొంచెం జాగ్రత్త చేసుకోవాలి. ఇంకొక పావు వాటర్ కూడా వేసుకోవచ్చు. ఆ గ్లాసుంపావు 2 గ్లాసులేసాం కదా! 2:15 గ్లాసుల వరకు వేసుకుంటే కరెక్ట్‌గా మరి ఎక్కువ నీళ్ళయిపోయినా మనకు బూరనేది విడిపోయిందంటే నూనంతా పాడవుతుందనమాట. ఆ బూరంతా విచ్చిపోతుంది. అలా కాకుండా కొంచెం టైట్‌గానే ఉంచుకోవాలిది. ఈ తోపనేది. బెల్లం కరగలేదు కదా! మరొకసారి మిక్సీకి వేసేటప్పుడు కొంచెం టైట్‌గా తిరుగుతుంది కాబట్టి కొంచెం గట్టిగా పట్టుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. స్మూత్‌గా అయిపోతుంది మనం మిక్సీలో వేయటం. మామూలు చేత్తో కలిపితే ఇంత స్మూత్‌గా రాదు. నేనెప్పుడు ఇలా మిక్సీలో వేస్తాను. చాలా మంచిగా వస్తది. ఈ తోపు చాలా మంది వరకు మినపరుబ్బుతో చేస్తారు. మినపప్పు, బియ్యం కలిపి అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేస్తానెక్కువ. ఈ పప్పు బూరెల వరకు ఇలా టేస్ట్ బావుంటది. 2 రోజులు బూరెలున్నా గాని పాడవకుండా ఉంటాయి. బావుంటాయి. చాలా టేస్ట్‌గుంటాయి. కొంచెం థిక్ అయింది కదా! కొన్ని వాటర్ వేసాను చిన్న గ్లాస్ సగానికి. అంటే తక్కువ కొన్ని వాటర్ వేసి కలిపేసుకోవాలి. ఓన్లీ గోధుమ పిండి, మైదా పిండి ఆ 2 కలిపి కూడా మనం తోపు కింద పెట్టుకోవచ్చు. కొంచెం బియ్యం పిండి వేసుకుంటే ఇంకా మంచిగా వస్తాయి. బియ్య పిండి కూడా 3 గ్లాసులు సమానంగా వేసేసాను. మీకు క్లియర్‌గా కూడా అర్థమవుతది. మంచిగా వస్తాయి బూరెలు. తోపు పిండయితే ఇలా థిక్‌గా ఉండాలి. పలచగా అయిందంటే మాత్రం మనకు బూరనేది విడిపోతుంది. ఈ విధంగా థిక్‌గా ఉండేటట్టు పెట్టుకోవాలి. పెట్టి మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి.
ఆల్రెడీ బెల్లం మనం తీసి పెట్టాం కదా, అది కరిగించేసేయాలి. కరిగించేసి వడకట్టేసుకోవాలి. అందులో డస్ట్ చూడండి ఎంత ఉందో. వడకట్టేసి మళ్ళీ అది ఒకసారి కడిగేసి తెచ్చేసుకుంటే పాకం పట్టుకోవచ్చు. బెల్లం కరిగించిన పాత్ర ఉంది కదా, అది ఒకసారి కడిగేసాను. కడిగేసి తీసుకొచ్చి అందులోనే బెల్లం పాకం తీసుకోవాలి. ఒకప్పుడు బెల్లం పాకం తీసేవాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్‌గా కుక్కర్‌లో పెట్టడం, తర్వాత అందులో బెల్లం వేసి ఎక్కువసేపు మనం మళ్ళీ ఈ పప్పులోనే డైరెక్ట్‌గా బెల్లం గాని, పంచదార గాని వేసిస్తే ఎక్కువసేపు పొయ్యి మీద పెట్టాలి. మనం ఇలా పాకం తీసుకుంటే ఎక్కువసేపు అవసరం లేదు. ఈ పప్పు ఇలా మెత్తగా అయిపోవాలి. మనం పట్టుకొని చూసేసరికి బాగా మెత్తగా అయిపోయేటట్టు ఉడికిన తర్వాత వడకట్టేసుకోవాలి. ఆల్రెడీ అన్ని పనులు అయిపోయినాయి. అది తోపు రెడీ చేసేసాం. బెల్లం కూడా కరిగించి పక్కకు పెట్టేసుకున్నాం. ఇది కొంచెం ఇలాగా ఫిల్టర్ చేసుకోవాలి ఈ పప్పంతా. ఆ కిందకి వాటర్ వచ్చేస్తాయి. కింద ఒక గిన్నె పెట్టుకొని ఈ విధంగా జల్లిబట్టలో వేసుకుంటే వాటర్ అంతా కారిపోతుంది. ఆ కింద వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్తో కూడా రసం పెట్టుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటది. నేను రసం కూడా పెట్టాను ఈరోజు. ఇలా వాటర్ అంతా కారేసిన తర్వాత ఒక పళ్ళెంలోకి తీసుకొని పప్పు మొత్తం ఆరిపోవాలి. ఒక అరగంట దగ్గర మినిమం టైం పడుతుంది. మనం ఫ్యాన్ వేసుకుంటే ఆరిపోతుంది. పప్పంతా ఆరిపోయి పొడి పొడిగా అవుతుంది. పొడి పొడిగా అయినప్పుడు మనం లైట్‌గా మిక్సీ వేసుకోవాలి. చేత్తో మెదిపితే కొంచెం ఎక్కువ కష్టంగా ఉంటది. నేనైతే మిక్సీ జార్‌లో, చిన్న మిక్సీ జార్ ఉంటది కదా, ఆ జార్‌లో వేసుకుంటాను. మంచిగా పొడి పొడిలాడుతూ వచ్చేస్తది. బొబ్బట్లకైతే మెత్తగా అయిపోయినా పర్వాలేదు. చూసారా, ఇది మొత్తం పప్పైతే మొత్తం ఆరిపోయింది. ఆరిపోయి పొడి పొడిలాడుతుంటది. ఈ టైంలోనే కొంచెం చల్లారే వరకు వెయిట్ చేయాలి. మిక్సీ జార్, చిన్న జార్ తీసుకొని అందులో ఈ పప్పు వేసుకోవాలి. వేసుకొని కొంచెం పప్పు అక్కడక్కడ ఉండేటట్టే మనం గ్రైండ్ చేసుకోవాలి. ఒక్కసారి ఇలా తిప్పితే చాలు, నలిగిపోతుంది. ఎక్కువసేపు తిప్పాల్సిన అవసరం కూడా లేదు. ఒకసారి మనం ఆ మిక్సీ వేసి కొంచెం ఇలా తిప్పితే ఇలా వస్తే చుట్టూ చూసారా పప్పు ఉంది, ఆ పప్పు అలాగే ఉంచేయాలి. అక్కడక్కడ పప్పు తగిలితేనే మనకు బూరె అనేది బాగుంటుంది టేస్ట్. బొబ్బట్లకైతే మెత్తగా అయిపోయినా పర్వాలేదు. బొబ్బట్లు కూడా సేమ్ ఇదే మెథడ్‌లో చేస్తాను. ఇలా పొడి పొడిలాడుతూ వచ్చేస్తదనమాట మనం పప్పు అంతా. ఇందులో ఇలాచి ఆల్రెడీ దంచి పెట్టాం కదా, అది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆల్రెడీ తీసి పెట్టాం, కరిగించి పెట్టాం కదా బెల్లం, ఆ బెల్లంతో పాకం పట్టుకోవాలి. ఈ విధంగా పప్పు మనం మిక్సీకి వేసుకున్న తర్వాత ఈ పొడి పొడిలాడుతుంటది. ఇందులో బెల్లం పాకం తీసి వేసుకుంటే చాలా వస్తది మనకి ఈ ముద్దనేది. మనం ఆ పప్పు ఉడికిన తర్వాత మెదిపేసి అందులో బెల్లం వేసినా బిరిసెక్కిపోయినట్టు ఉంటదనమాట పప్పు. ఇలా బిరిసెక్కదు, చాలా టేస్ట్ ఉంటది పూర్ణాలు. ఒకప్పుడైతే ఇలాగే చేసేవాళ్ళు. నేను చెప్పే ప్రాసెస్‌లో మాత్రం మీరు చేయండి. చాలా మంచిగా వస్తది. సేమ్ ఇలాగే ఎప్పుడు చేసుకుంటారు. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటది. పూర్ణం ముద్ద మనం బూరెలు వండిన తర్వాత కూడా తినేటప్పుడు కూడా చాలా బావుంటాయి. కాకపోతే ఈ అక్కడక్కడ పప్పు ఉంటే ఇంకా బావుంటది టేస్ట్. పాకం నీళ్ళు ఇలా మళ్ళీ పాకం వచ్చేటట్టు చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ పప్పంతా రెడీ చేసి పెట్టాం కదా, పాకం వచ్చేటట్టు చేసుకోవాలి. ఈ పాకం నీటిలో వేసి చూస్తే మనకు ఉండ పాకంలా వచ్చేయాలి. దగ్గరికి వచ్చేస్తుందన్నమాట ఇది. మనం కలుపుతుంటేనే అర్థమవుతది, దగ్గరికి వచ్చేస్తది. ఇంకైతే పాకం రాలేదు. ఒకసారి వాటర్‌లో వేసి చూస్తే అది మనకు కొంచెం ఉండలాగా వచ్చిందంటే మాత్రం బూరనేది ఉండలాగా అయిపోతుంది. అదే ఇంకా సీక్రెట్ అన్నమాట ఇందులోనే. ఇంకంతకంటే ఏం లేదు. మా చిన్నదని కూడా సేమ్ ఇలాగే చేస్తుందంట. చాలా మంచిగా వస్తున్నాయి ఒబ్బట్లు గాని, బూరెలు గాని అని చెప్పేసి చెప్పింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నేను కొంచెం కష్టపడి ఈ వీడియో పెట్టడం వల్ల కొంతమంది నేర్చుకుంటున్నారంటే నాకు చాలా హ్యాపీ కదా! కష్టపడాను ఎందుకంటున్నానంటే, ఒక వీడియో చేయాలంటే చాలా కష్టం ఉంటది వెనకాల. ఇవి చేస్తున్నప్పుడే నాకు అర్థమైందనమాట. ఇంత కష్టపడతారా వీడియోస్ చేసేవాళ్ళు అని చెప్పేసి. దానికి కాంప్లిమెంట్‌గా మీరు వీడియోకి లైక్ చేసి, మీకేదైనా డౌట్ ఉన్నా, ఏదైనా కామెంట్ పెడితే మాత్రం మాకు చాలా హ్యాపీగా ఉంటది. ఇంకొన్ని వీడియోలు మంచిగా చేయాలి అని అయితే అనిపిస్తుంటది. ముందు వేసేటప్పుడు దగ్గరికి రాలేదు. ఇప్పుడు రెండోసారి కొంచెం దగ్గరికి పాకం వచ్చినాక ఈ విధంగా నీటిలో వేస్తే ఇలా ఉండలా వస్తదనమాట. ఒక్క 2 నిమిషాలు ఉంచి స్టవ్ కట్టేసేయడమే. కట్టేసి మనం ఆ పప్పులో వేసుకోవాలి పాకాన్ని. వేసి కలిపేసేయాలి. వేసి కలిపిన వెంటనే మీకు మంచిగా ఉండొచ్చేస్తది. ఉండ రాదు అనడానికైతే ఉండదనమాట. చాలా నీట్‌గా వస్తది. నేను చెప్పే ప్రాసెస్‌లో చేయండి. కొంచెం అటు ఇటు పప్పు తీసి అందులో పాకం వేసేసాను. పాకం వేసి కలిపేసాను. నేను ఒకే చేత్తో వీడియో తీయడం,
2 కుదరలేదు. అందుకే నాకు ఇంకా వెంటనే కలిపేసేయాలనమాట. ఆ బిట్ మిస్ అయింది నేను పాకం వేసేది. వెంటనే ఈ విధంగా వచ్చేస్తుంది ముద్దలాగా మీకు. చాలా మంచిగొస్తది ఈ ముద్దయితే. నేను చెప్పేటట్టు చేస్తే మాత్రం పర్ఫెక్ట్‌గా వస్తది. ఇంక ఉండలు చుట్టేసుకొని, ఆయిల్ పెట్టేసుకొని ఉండలు చుట్టుకుంటే బూరెలు వేసుకోవటమే. మా ఇంట్లో వరకు మా ఇంటికి ఎవరు రిలేటివ్స్ వచ్చినా, మా ఇంట్లో వాళ్ళైనా వాళ్ళు ఇష్టంగా తినడం నాకిష్టం అనమాట. వాళ్ళు ఇష్టంగా తింటారు అని చెప్పేసి నేను కొంచెం ఓపికగా వండుతాను. అదే వాళ్ళు ఇష్టంగా తినడం చూస్తే నాకు చాలా నచ్చుతుంది. నేనేం స్పెషల్‌గా ఎవరికి వండను. మేము వండుకునేవే వండుతాననమాట. అయినా కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా బావుందని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్తారు. అది నాకు చాలా హ్యాపీనెస్‌నిస్తది. బూరెలన్నీ ఉండలు చుట్టుకున్న తర్వాత ఆయిల్ పెట్టేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత మాత్రమే బూరెలు వేసుకోవాలి. ఆయిల్ బాగా మరగాలి. మరిగిన తర్వాత దోపులో వేసేసేయడమే. ఈ బూరెలు వేయడం కూడా రావాలనమాట. కొంచెం గ్యాప్ వచ్చినా గానీ బూరె అనేది చిందయిపోతుంది. జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. నాకైతే ఫస్ట్‌లో ఈ బూరె వేయడం వచ్చేది కాదు. మేము పాతింట్లో ఉండేటప్పుడు మా ఎదురింటి వాణి గారు ఉండేవాళ్ళు. ఇంకా ఆవిడ ప్రతిసారి బూరెలేసిన ప్రతిసారి ఆ టైంకొచ్చి వేసేవాళ్ళు. నాకు హెల్ప్ చేసేవాళ్ళు. నేనెప్పుడు బూరెలు చేసినప్పుడు ఆవిడని తలుచుకుంటా. చాలా మంచిగేసేవాళ్ళనమాట. విడివిడిగా వచ్చే బూరెలు ఎన్ని బూరెలైనా చాలా నీట్‌గా ఏసేవాళ్ళు. నేను తర్వాత ఇంకా ఇప్పుడు ఇక్కడికొచ్చాక కుదరట్లేదు కదా! నేనే మెల్లగా నేర్చుకున్నాను. ఇలా స్పూన్‌తో వేసేస్తాను. బానే వస్తున్నాయి. చిన్న చిన్న తోకలుంటాయి గానీ చాలా బా వస్తాయి. ఆ తోకల్లాంటివి రాకుండా వేయాలనమాట బూరె అనేది. రౌండ్‌గా మంచిగా వేసుకోవాలి. మొదట్లో వచ్చేది కాదు. ఇంక అలా అలా మెల్లిగా ఇప్పుడైతే పర్ఫెక్ట్‌గా ఏస్తున్నాను. ముందైతే చిన్న బూరె మనం వేసుకోవాలి. వేసి అది అగ్నిదేవుడికి ఆహుతివ్వాలనమాట. అలాగే ఇంకా ఫస్ట్ చుట్టూ చిన్న ఉండ చేశాను. అది వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ పక్కన పెట్టేశాను. తర్వాత ఒకటొకటి బూరెలు వేసుకోవడమే. గ్యాప్ రాకుండా చూసుకోవాలి. జాగ్రత్తగా వేసుకోవాలి. గ్యాప్ వచ్చిందంటే మాత్రం బూరె అనేది విడిపోతుంది. చూసుకొని వేసుకోవాలి. ఈ విధంగా ఒకటొకటి వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే. పప్పు బూరెలు చేసేటప్పుడు ఎక్కువ ప్రాబ్లమ్ వచ్చేది మనం ఈ బూరెలు వేసేటప్పుడు విడిపోతుందనమాట. లోపల ముద్ద ఈ ఆయిల్‌లోకొచ్చేసి మొత్తం అంతా ఇదైపోతుంది. అలా కాకుండా మనం జాగ్రత్తగా మంట సిమ్‌లో పెట్టుకోవాలి. ముందు హైలో ఉండాలి. మనం బూరెలు వేసేటప్పుడు సిమ్‌లో పెట్టుకొని, బూరెలన్నీ వేసిన తర్వాత మళ్ళీ హైలో పెట్టేసుకున్నాం అనుకోండి, అప్పుడు మెల్లగా నీట్‌గా వదిలేసి వచ్చేస్తదనమాట బూరె. ఇలా మెల్లగా కదుపుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఎర్రగా వేగిన తర్వాత తీసుకోవాలి. చాలామంది పప్పు బూరెలు వేసేటప్పుడు వేసేటప్పుడే ఇలా పొంగిపోతా ఉంటాయన్నమాట. లోపల నుంచి అడముద్దనేది బయటకొచ్చేస్తా ఉంటది. అలా రాకుండా ఉండాలంటే మంచిగా కవర్ అయ్యే విధంగా చూసుకోవాలనమాట. నేను ఫస్ట్‌లో ఒక్కటైతే అలా అయ్యింది. ఇంక తర్వాత సిమ్‌లో పెట్టేసాను మంట. మంట వేసిన తర్వాత మళ్ళీ బూరెలన్నీ వేసిన తర్వాత మళ్ళీ హైలో పెట్టాను అనమాట. ఆ విధంగా చేస్తే బానే ఉంటుంది. ఉండ వేసేటప్పుడు కూడా రౌండ్‌గా నీట్‌గా వేసుకోవాలి. మనం సిమ్‌లో మంట ఉంటే వేడి ఎక్కువ తగలదు కదా! ఈజీగా వేసుకోవచ్చు బూరె. వేసిన తర్వాత మళ్ళీ మంట పెంచుకోవాలి. అప్పుడు విడిపోయి వచ్చేస్తుందనమాట. ఆ విధంగా అయితే చేశాను నేను. చాలా మంచిగానే వచ్చాయి బూరెలు. లాస్ట్‌లో కొన్ని 1, 2 అయితే కొంచెం ఇదయినాయి. నేను వేసిన పప్పుకైతే 32 అయినాయి కరెక్ట్‌గా. ఒకటి చిన్నది తీసేసాను కదా! అది తీసేయగా కరెక్ట్ 32 బూరెలయినాయనమాట. ఇది మీడియం సైజ్ గ్లాస్ కదా! మనం పావు గ్లాస్ వేసుకుంటే దగ్గర దగ్గర 50 వరకు వస్తాయనుకుంటా. అరకిలో పప్పు అవుతదప్పుడు. అరకిలో కంటే తక్కువే వేశాను నేను. పప్పు ఉడికిచ్చిన తర్వాత అందులో డైరెక్ట్‌గా బెల్లం వేసేసి బాగా మెదిపేసి స్టవ్ మీద పెడతాం కదా! అప్పుడు ఆ బెల్లం అదంతా చిందవుతా ఉంటది బయటికి. ప్లస్ ఆ పప్పు కూడా అక్కడక్కడ పప్పున్న బిరుసెక్కుతది. కొంచెం బిరుసుగా అనిపిస్తదనమాట మనం తినేటప్పుడు. ఇలా పాకం పట్టి వేస్తే బిరుసుగా అనిపించదు. మనం తినేటప్పుడు కొంచెం మంచిగా టేస్ట్‌గా తగులుతది. మెత్తగా ఉంటది. నేనైతే అబ్జర్వ్ చేసిందది ఈ పప్పులో. అలా వండిన దానికి, ఇలా వండిన దానికి డిఫరెన్స్ చెప్తున్నాను మీకు. ఈ విధంగా మొత్తం బూరెలన్నీ వేసేసాను. కొంచెం మాత్రమే ఈ సొయ్యపిండి మిగిలిందనమాట. చాలా కొంచెం మిగిలింది. ఇంకొక 4, 5 బూరెలకేస్తే
వచ్చేదనమాట. అలా అంత కొంచెం మిగిలేటట్టే చేసుకోవాలనమాట. మళ్ళీ కలపడం అంటే కొంచెం ప్రాసెస్ కదా అది. ఆ 2 గ్లాసుల పప్పుకి 3 గ్లాసులు మనం గోధుమ పిండి, మైదా పిండి ఆ 2 కలిపి కూడా వేసుకోవచ్చు. గ్లాసున్నర కింద కూడా. లేకపోతే మనం దోస పిండి ఏస్తారు కదా! అది కూడా వేసుకోవచ్చు. కొంతమందైతే ఏకంగా మినప్పిండే వేస్తారనమాట. ఎలాగైనా వేసుకోవచ్చు. కాకపోతే బూరంతా కవర్ అయ్యేటట్టు చూసుకోవాలంతే. కలర్ మంచిగొచ్చాయి. విడివిడిగా వచ్చాయి. మీరే చూస్తున్నారు కదా! చాలా మంచిగొస్తాయి. ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. నేను చెప్పిన ప్రాసెస్ మీకు నచ్చింది అంటే ఒక లైక్ చేయండి. మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందేమో వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో. చూడండి కొంచెం మాత్రమే మిగిలింది అది సొయ్యపిండి. నేను మామూలుగా వేసేసాను. ఆయిల్‌లోనే కొంచెం కొంచెం అట్టుల్లా వేసేసానవి. బూరెలైతే ఇంక నైవేద్యం పెట్టేసాను. రెండో శుక్రవారం, శ్రావణ శుక్రవారం నైవేద్యంగా బూరెలు చేసి పెట్టాననమాట అమ్మవారికి. శ్రావణ మాసంలో మొదటి వారం, సెకండ్ వారం అయినాయి. ఇంకా మిగతా వారాలు కూడా ఒక్కో ప్రసాదం చేద్దామని నా మనసులో సంకల్పం పెట్టుకున్నాను. ఆ విధంగా పులిహోర చేశాను. పూర్ణాలు కూడా పెట్టాననమాట. మనం ఏ పని చేయాలనుకున్నా ఓపికుండాలి, భక్తి, శ్రద్ధ ఆ 3 భగవంతుడు నాకిమ్మని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకున్నాను. బూరెలు చేయాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. మార్నింగ్ దీపారాధన చేసేటప్పుడు బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి దీపారాధన చేశాను. ఇంకా 3:00 అయింది పూర్ణాలయ్యేసరికి. ఇంక అప్పుడు దీపం వెలిగించి నైవేద్యం సమర్పించిన తర్వాత సాయంత్రం అయితే అష్టోత్తరం చదువుకొని 108 విరజాజులతో మధ్యలో ఇలాగ అమ్మవారిని పెట్టి ఇలాగా అష్టోత్తరం చదువుకున్నాను. చాలా మంచిగా అనిపించింది నాకు ఆ రోజు. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తా.